నమస్తే, నేను రామకృష్ణ. మీరు చూస్తున్నది ఎస్సిటీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రాష్ట్ర చరిత్రలోనే సంక్షేమానికి పెద్ద పీట, ప్రభుత్వ విప్ చింతనేని ప్రభాకర్ వెల్లడి. మహిళలకు తేదేపా అగ్రతాంబూలం, ఏలూరు ఎమ్మెల్యే బడిటి బుజ్జి. సిపిఎస్ రద్దు కోరుతూ ప్రారంభమైన మహాపాదయాత్ర. ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలి, ఎమ్మెల్సీ ఆళ్లనాని పిలుపు. ఘనంగా సాగుతున్న జాతర మహోత్సవాలు. కల్లబొల్లి మాటలు నమ్మొద్దు, ప్రజలకు ఎమ్మెల్యే బడిటి సూచన. సుఖమైన నివాసానికి శుభప్రదమైనది ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్. 17 సంవత్సరాలుగా 18 వెంచర్లు. రియల్ ఎస్టేట్ రంగంలో ఓ అద్భుతం, నూతన అధ్యాయం. ఇదంతా వేలాది మంది ఖాతాదారులు ఎస్ఎంఆర్ పై పెట్టుకున్న విశ్వాసమే కారణం. ఇప్పుడు నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ హైస్కూల్ వెనుక భోగాపురంలో సగర్వంగా మా 19వ నూతన వెంచర్ 7/7/2018 ఎస్ఎంఆర్ వైభవం డిటిసిపి లేఅవుట్ తో రూపుదిద్దుకుంటోంది. 3 ఫేజ్ కరెంట్, 24 గంటలు నీటి సదుపాయం, బ్లాక్ టాప్ రోడ్స్, చిల్డ్రన్ పార్క్, ట్రీ ప్లాంటేషన్, డ్రైనేజ్. ఎస్ఎంఆర్ వైభవం స్థలం మొత్తం సంస్థ పేరు మీద రిజిస్టర్ కాబడి క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ చేయబడును. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎంఆర్ పెదబాబు. కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట, ఏలూరు. ఫోన్ 9440188786. వివరాల్లోకి వెళితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే సంక్షేమానికి పెద్దపీట తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే సాధ్యమైందని ప్రభుత్వ విప్ దెందులూరు ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర్ పేర్కొన్నారు. సామాజిక భద్రతా పెన్షన్లను 2 రెట్లు పెంచడం ద్వారా పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కుతుందన్నారు. పెదవేగి మండలం బాపిరాజుగూడెం, విసేరాయి, నడిపల్లి గ్రామాల్లో, దెందులూరు మండలం సానిగూడెం, చల్లచింతలపూడి, పోతునూరు గ్రామాల్లో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమాల్లో విప్ ప్రభాకర్ పాల్గొని రెట్టింపు చేసిన పెన్షన్లతో పాటుగా డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కింద చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామ సభల్లో విప్ చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, అర్హులైన వారందరికీ పార్టీలతో సంబంధం లేకుండా పెన్షన్లు అందించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో చేపడుతున్న కార్యక్రమాల పట్ల ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని, వాటిని ప్రజలు గమనించాలని కోరారు. కార్యక్రమంలో దెందులూరు జెడ్పీటీసీ సక్కుకుమారి, ముమ్మిడి మోహన్ రావు, ధూళిపాళ్ల నాగేంద్ర వరప్రసాద్, విజయరాయి సొసైటీ అధ్యక్షులు బొప్పన సుధాకర్, ఎంపీపీ దేవరపల్లి బక్కయ్య తదితరులు పాల్గొన్నారు. మన రైతులకి కరెంట్ ఎలా ఇస్తున్నారు దీనికోసం మరి వాళ్ళ ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా మీరందరూ బాగుండాలి, మీ అందరిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ ఈ రోజున విజయరాయ గ్రామంలో 1493 మంది మహిళలకు 1,49,30,000 రూపాయల డబ్బులు మీ గ్రూపుల ద్వారా చెక్కులు ఇచ్చి, మొదటి చెక్కు 2,500, రెండో చెక్కు 3,500, నాలుగో చెక్కు 4,000, 3 విడతలుగా నెల నెల మీరు డ్రా చేసుకునే విధంగా ఈరోజు చెక్కుల పంపిణీ జరుగుతుంది. 20,000 గంటకి ఇవ్వచ్చు కదా పేదవాళ్ళకి అని మేము అడుగుతున్నాం. 20,000 గంటకి మీకు కూడా ఇవ్వచ్చు కదా. ఇచ్చే డబ్బులు నేను ఇస్తున్నాం. నీ దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయి. 10,000 ఇస్తే 10,000 కోట్లు అవుతుంది.
మహిళాభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడిటి బుజ్జి పేర్కొన్నారు. స్థానిక 32వ డివిజన్లో ఆదివారం డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ చెక్కుల పంపిణీ, పెన్షన్దారులకు పెరిగిన మొత్తాల పంపిణీ కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. స్వర్గీయ ఎన్టీ రామారావు మహిళలకు ఆస్తిలో సగభాగం హక్కు కల్పించగా ఆయన మార్గంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలను అన్ని విధాలా ఆదుకోవటానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే బడేటి బుజ్జి చెప్పారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం వివిధ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. అదేవిధంగా అన్ని రకాల పెన్షన్లను రెట్టింపు చేసి ప్రతి ఇంటికి చంద్రబాబు పెద్ద కొడుకుగా మారాడని చెప్పారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. ఎఫ్టీసీ చైర్మన్ అంబికా కృష్ణ మాట్లాడుతూ దూరదృష్టి ఉన్న నేత చంద్రబాబును గత ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఎన్నుకోవటం వలనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని చెప్పారు. పాదయాత్రలో భాగంగా అందరికీ పెద్ద కొడుకుగా ఉంటారన్న మాట నెరవేర్చుకున్న చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడంతో పాటు ఏలూరులో బడేటి బుజ్జిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలకు చెక్కులను, వృద్ధులకు పెన్షన్లను ఎమ్మెల్యే బడేటి బుజ్జి పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నిరుసు సుగుణ, ఏఎంసీ చైర్మన్ పూజారి నిరంజన్, కార్పొరేషన్ విప్ గోడవల్లి వాసు, కార్పొరేటర్లు మాగంటి వాణి ప్రభాకర్, మారం హనుమంతరావు, బౌరోతు బాలాజీ, నాయుడు పోతురాజు, ఆర్ఆర్పేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ శెల రాజాబాబు, నాయకులు మాగంటి రామ్జీ, దాసరి ఆంజనేయులు, పాలడుగు మురళీశ్యామ్, పొలిమేర హరికృష్ణ, ఈతకోట శ్రీనివాసరావు, కొల్లేపల్లి రాజు, జంపా సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు పొందుపరిచారు, ఈ యొక్క విభజన మనకు ఇష్టం లేదన్నాం. ఈ ముఖ్యమంత్రి గారు ఉండబట్టి, చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టి ఎక్కడా కూడా రాజీ పడకుండా, ఎందుకంటే బీజేపీతో రాజీ పడతారు మనకేం కేసుల్లో. చంద్రబాబు నాయుడు గారు ఒకటే అన్నారు, నేను దేనికైనా రాజీ పడతానంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మీరు ఏదైనా ఇస్తే రాజీ పడతాం. బీజేపీతో ఎంతకాల స్నేహంతో మీరు డబ్బులు ఇస్తారని. ఎలాగ ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు? నాకు నన్ను ఒకటి అడిగాడు ప్రశ్న, ఏంటండి మీకేమో మోడీ గారు డబ్బులు ఇవ్వలేదు అంటారు, మరి ఈయన ఎలాగ ఇస్తాడు డబ్బులు? మా మీద నెపం కాకపోతే చూడా. ఈ రాష్ట్రం అభివృద్ధిలోకి వచ్చి మొట్టమొదటిసారి 2014లో 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ వచ్చినప్పుడు 1,00,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టారు. ఇవాళ ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి తెలివితోటి 2,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. రాజ్యమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వస్తారు. అలా వచ్చిన వాళ్ళే మీరు దీవించండి అన్నారు. ఈ రోజున మరి మీకు తెలుసు మన తెలుగుదేశం కార్యక్రమాలు ఎలా జరుగుతుందో, చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం ఏ విధంగా కష్టపడుతున్నారు, అలాగే మన శాసనసభ్యులు వారు ఉదయం 6 గంటల దగ్గర నుంచి ఏ విధంగా కష్టపడుతున్నారో మీరు చాలా మంది చూసే ఉంటారు. ఉదయం 6 గంటల కల్లా వెళ్తే ఆయన మీకు ఎలా అందుబాటులో ఉంటున్నారో, మా కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈపీఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో అమరావతికి చేపట్టిన మహాపాదయాత్ర ఆదివారం ప్రారంభమైంది. స్థానిక కార్పొరేషన్ కార్యాలయం నుండి ఈ మహాపాదయాత్ర ప్రారంభమైంది. 5 జిల్లాల నుంచి తరలివచ్చిన యూటీఎఫ్ ప్రతినిధులతో కలిసి యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ సాబ్జీ ఆధ్వర్యంలో ప్రతినిధులు పాదయాత్రలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ రామ్ సూర్యారావు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఐక్య జేఏసీ చైర్మన్ ఆర్ఎస్ హర్నాథ్, కో చైర్మన్ చౌడగిరి శ్రీనివాసరావు యూటీఎఫ్ చేపట్టిన మహాపాదయాత్రకు సంఘీభావం తెలిపారు. ఈ పాదయాత్ర ఆదివారం సాయంత్రానికి హనుమాన్ జంక్షన్ చేరుకుంది. రాత్రికి అక్కడే బస్ చేసి సోమవారం ఉదయం జంక్షన్ నుండి తిరిగి పాదయాత్రను ప్రారంభిస్తారు.
లేని పక్షంలో సిపిఎస్ రద్దు చేయడం కోసం శాసనసభలో తీర్మానం చేయాలి, కేబినెట్ లో తీర్మానం చేయాలి. 653, 54, 55 జీవోలు రద్దు చేసి ఎన్ఎస్డిఎల్తో కూర్చుకున్నటువంటి ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క పాదయాత్రను ప్రారంభించాం. ఈ రోజు ఈ పాదయాత్ర 3వ తేదీ, 4వ తేదీ, 5వ తేదీ మేము దరిదాపు 60 కిలోమీటర్లు నడిచి మేము 3వ రోజు సాయంకాలం విజయవాడ చేరుకుని పెద్ద బహిరంగ సభ జరగబోతా ఉన్నాం. ఈ పాదయాత్ర నిరాఘాటంగా సాగుద్ది. మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాం పాలకులకి, మమ్మల్ని ప్రశాంతంగా పాదయాత్ర చేసుకొనిస్తే వ్యవహారం సమంజసంగా ఉంటుంది. లేదంటే మీరు పోలీసు బలాన్ని ఉపయోగించి మా పాదయాత్రకు విచ్ఛిన్నం చేయాలంటే రాబోయే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఈ ప్రభుత్వానికి ఉపాధ్యాయ సంఘాల పక్షాన, ఉద్యోగుల సంఘాల పక్షాన హెచ్చరిక చేస్తా ఉన్నాం మిత్రులారా. బడుగు బలహీన వర్గాల సంక్షేమం, గ్రామాల సమగ్రాభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వంలోనే సాధ్యమని ప్రభుత్వ విప్ దెందులూరు ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర్ అన్నారు. దీనికి నిదర్శనం సామాజిక భద్రతా పెన్షన్లను రెట్టింపు చేయడంతో పాటు మహిళల అభివృద్ధికి ప్రతి ఒక్క డ్వాక్రా మహిళకు 10,000 రూపాయలు ప్రభుత్వం అందించడమేనని ఆయన పేర్కొన్నారు. పెదపాడు మండలం నాయుడుగూడెం, గుడిపాడు, వడ్డిగూడెం గ్రామాల్లో జరిగిన పసుపు, కుంకుమ చెక్కులు, పెన్షన్ల పంపిణీ కార్యక్రమాల్లో ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మోరు శ్రావణి, టీడీపీ మండలాధ్యక్షులు గుత్త అనిల్, పెదపాడు సొసైటీ అధ్యక్షులు గార్పాటి స్టాలిన్, అక్కినేని వంశీ, ముంగర కొండలు, మోరు సత్యనారాయణ, ముంగర మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. కట్టించుకుని మీరు కొంతగా గవర్నమెంట్ ద్వారా కొంత చేయగలిగితే ఎవరైనా మనం నిర్మాణం చేయగలిగితే చరిత్ర మన దశరథు 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండబట్టి ఏది ఏమైనా డబ్బులు నాకు 16,000 కోట్లు పోయినా కృష్ణా డెల్టాని కాపాడాలి అని ఒక కృత నిశ్చయంతో రాత్రింబగళ్ళు మా అందరితో పనిచేపించి కోర్టులో ఉన్నటువంటి కేసులన్నీ కూడా ఎత్తేపించి రైతులందరినీ కూడా కావాల్సినటువంటి డబ్బులు ఇచ్చి ఒప్పించి పట్టిసీమ ఏర్పాటు చేశాడు. పట్టిసీమ, ఉట్టిసీమ, ఇది దండుగా ఎందుకు 16,000 కోట్లు కమిషన్ కోసం చేస్తావు? నువ్వు పట్టిసీమ కంటే పోలవరం కట్టేయచ్చు కదా అంటాడు. పోలవరం కట్టడానికి అదేమన్నా ఒక ఇల్లా, ఒక బిల్డింగా? మనం చూసొచ్చారు కమ్మా, చెప్పండి. 200-300 అడుగులు లోపలికి వెళ్ళి అక్కడి నుంచి గోడ కట్టారు. ఒక పెద్ద మనిషి అంటాడు ఇప్పుడు భూమి ఎవరికి వచ్చింది, ఇది ఎప్పుడు అవుతుంది అంటాడు. భూమి లోపల ఉన్నదే మెయిన్, భూమి పైన ఉందే ఉంది ఊరినే లేచిపోద్ది. భూమి లోపల 300 అడుగులు లోపలికి వెళ్ళి మరి ఆ పని చేయటం అంటే ఎన్ని వందల వేల కోట్లు ఖర్చు పెట్టారో మీరు చూస్తున్నారు. అది మీకు కనపడదు. డబ్బు అక్కడ లోపల ఉందంతా మీకు లోపల ఉందని మీకు తెలియదు. ఎంత కొండ తీసి ఎటు పక్క తీసి పక్క పోసారో చూడాలి. మీరు కొంతమంది చూశారన్నారు. చాలా సంతోషం. అలాంటి పోలవరం కట్టి రేపు దారవాకి నీళ్లు నిలబెట్టంగానే 2వ పంటకి మీ చేపల చెరువులకి మొత్తం నీళ్లు ఇవ్వాలని కలలు కంటున్నాం.